జగన్మోహన్ రెడ్డి లాంటి నియంత నిరంకుశ పాలకుడు, పైశాచిక మనస్తత్వం ఉన్నవాడు, క్రూర స్వభావం ఉన్నవాడు కూడా ఏమీ పీకలేపాడు. కాబట్టి దానికి అవసరం లేదు. కానీ ఈ ఇంట్లోంచి పావుని మనం పారదోలేం, పావుని తరిమేసాం బయటికి దెయ్యాన్ని అని చెప్తున్నా అది జరిగినా లోపల గుబులు ఉంటుంది ప్రజల్లో. దానికి సంబంధించి ఆ భయాన్ని పోగొట్టడానికి, ఆ గుబులు తీర్చడానికి చట్టం చేయటం అవసరమైంది. ఇంకొకటి ఏంటంటే విభజన చట్టం ప్రకారం కేంద్రం యొక్క బాధ్యత 10 సంవత్సరాల పాటు 2024 జూన్ 2 వరకు కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని గుర్తించాల్సిన అవసరం కేంద్రానికి ఉంది. అది ఇప్పుడు గుర్తించారు, అంతే, అయిపోయింది కదా. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు మచిలీపట్నం నువ్వు చెప్పేదేటి బొచ్చు, మచిలీపట్నం పోర్టు బయట ఒక ఆర్చ్ ఉంటుంది చూడు, వెల్కమ్ టు అమరావతి అని, గేట్వే ఆఫ్ అమరావతి అని ఉంటుంది. మామూలు గేట్వే ఆఫ్ ఇండియా అని ఎలా ఉంటుందో గేట్వే ఆఫ్ అమరావతి అని ఉంటుంది. అసలు అమరావతి తాలూకు వాడరేవది 1000 సంవత్సరాల క్రితమే బందర్ అనేటువంటిది. నువ్వు కొత్తగా చెప్పేదే ఉంది.